మీనా వాళ్ళ అమ్మ బాలు వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న మీనా చాలా సంతోషించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చారో ఏంటో అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ మాత్రం నాకు ఎలాగో పుస్తుల తాడు వేసుకునే భాగ్యం లేదు. అందుకే ఇవన్నీ చెడగొట్టించి మీనాకి ఒక చైన్ తీసుకొని వచ్చాను అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఓహో! ఇంట్లో జరిగిందంతా చెప్పిందా పూసగుచ్చినట్లు నీ దగ్గరికొచ్చి, ఇంట్లో అంటే ఈ బంగారమంతా తీసుకొని తనని బయటకి గెంటేసాము అనే విషయం కూడా చెప్పిందన్నమాట. నేనేమి తన మెడలో తాడు తీసుకొని ఇచ్చేయమనలేదు. తన ఇష్టపూర్వకంగా ఇచ్చేసింది అంతే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు వదిన గారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అవును నేను తనని ఇంట్లో నుండి గెంటేయలేదు. అలాగే తన పుస్తుల తాడు కూడా నేను అడగలేదు. తన ఇష్ట ప్రకారమే నాకు ఇచ్చింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మీనా వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయినా మీరు తెచ్చానంటున్నారు కదా పుస్తలు. ఆ పుస్తలు పెట్టుకోవడానికి మా ఇంట్లో ప్లేస్ కూడా లేదు. ఎంత పెద్ద బంగారం తెచ్చారో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో బాలు మాత్రం వాళ్ళ అమ్మని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అదంతా చూసిన మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం ఏదేది ఎంత బంగారం తెచ్చారో ఒక్కసారి చూపించండి. ఇది పెట్టుకోవడానికి మా బీరువా అయినా సరిపోతుందో లేదో అని చెప్పేసైతే చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.